పెట్టిన కేసులో శ్రీరెడ్డిని పోలీసులు విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబర్ 13న నెల్లిమెర్ల, అనకాపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి విచారణకు రావాలని ఇటీవల శ్రీరెడ్డిని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో శనివారం ఆమె విజయనగరం జిల్లా పోసుపాటిరేగడి సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. సుమారు అరగంట పాటు ఆయా స్టేషన్లో ఆమెను పోలీసులు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి తెలిపారు. 11/2024 తేదీన హంతాల రత్నకుమారి గారు, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు, ఆమె ఫిర్యాదు చేశారు. మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి, అదేవిధంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరెడ్డి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. 41 నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. షూటీస్ ని సబ్మిట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మిగతా అన్నింటినీ కూడా మేము ప్రొసీడ్ అవుతాం. అదే విధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా వాటి తాలూకు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సో దీన్ని కేసుని పూర్తిగా దర్యాప్తు జరిపిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. సపోర్ట్ గా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాడేరు రావడం జరిగింది. ఆవిడ సపోర్ట్ గా ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు శ్రీరెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు అని చెప్పాను. కేవలం ఒక దురుద్దేశంతో ఈ రోజు మీరు ఇక్కడ పిలిచారు. ఒకటే చెప్తున్నాను మీకు, మీ కూటమి నాయకులు గాని, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రోజు కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం